ప్యారిస్ ఒలింపిక్స్ లో భాగంగా తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో భారత ప్లేయర్లు మను భాకర్, సరబ్జీత్ సింగ్ అదరగొట్టారు. సౌత్ కొరియాకు చెందిన లీ వొన్హో, వో హైజన్ జోడీని 16 నుంచి 10 పాయింట్ల తేడాతో ఓడించారు. స్వాతంత్ర్యం తర్వాత ఒక ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన అథ్లెట్ గా మను భాకర్ చరిత్రకెక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకాన్ని మను భాకర్ అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఈమె కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్ లో షూటింగ్ లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా మను రికార్డు సృష్టించింది. ఫైనల్లో మను భాకర్ 221.7 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా షూటర్లు వో హైజిన్ స్వర్ణం, కిమ్ యోజే రజత పతకాన్ని సాధించారు. అయితే షూటర్లు మరోసారి మనల్ని గర్వించేలా చేశారు. భారత్ కు మరో పతకాన్ని అందించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. షూటర్లు మనల్ని గర్వపడేలా చేస్తున్నారు. ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు మను భాకర్ అలాగే సరబ్జోత్ సింగ్లకు శుభాకాంక్షలు. ఈ ఇద్దరు అద్భుతమైన నైపుణ్యంతో పాటు జట్టు కృషిని ప్రదర్శించారు. భారత ప్రజలు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక మనుకి ఇది వరుసగా 2వ ఒలింపిక్ పతకం. ఆమె స్థిరమైన నైపుణ్యంతో పాటు ఆమె అంకిత భావాన్ని ప్రదర్శిస్తుందంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక మను భాకర్ ఈ రేర్ రికార్డు సొంతం చేసుకోవడం పట్ల క్రీడాభిమానులు, భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి రామకృష్ణ భాకర్ కుమార్తె విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా మీలాగే ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది భారతీయులకు ఓ శుభవార్త. నా కుమార్తెపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నేను ఎంతో కృతజ్ఞతనంటూ రామకృష్ణ భాకర్ పేర్కొన్నారు. మరోవైపు సరబ్జోత్ సింగ్ కుటుంబం కూడా విజయానందంతో సంబరాలు చేసుకుంటుంది. తాజాగా సరబ్జోత్ తండ్రి జితేందర్ సింగ్ కూడా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మను భాకర్తో పాటు నా కుమారుడు కాంస్య పతకం గెలుచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మనుతో పాటు ఆమె కుటుంబానికి నా శుభాకాంక్షలు. నేను గురుద్వారాకు వెళ్లి దేవుడికి ప్రార్థించుకొని వస్తాను. మా ఊర్లో ఇక సంబరాలు జరుగుతాయంటూ జితేందర్ హర్షం వ్యక్తం చేశారు.